హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా ఫై టాక్స్. గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ చూపులన్నీ రాజమౌళి ప్రాజెక్ట్ వైపే ఉన్నాయి. వీళ్ళిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ అభిమానులు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు ప్రస్తుతం SSMB29 అనే వర్కింగ్ టైటిల్ ప్రచారం అవుతుంది. భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే మహేష్ ఒంటరిగా యూరోప్ వెళ్లడంతో రాజమౌళి సినిమా కోసమే అంటూ ప్రచారం కూడా నడిచింది. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్పై రచయిత విజేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా TV9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని అన్నారు. ఈ సినిమా టెక్నికల్ వర్క్ కోసం ఇటీవలే యూరోప్ వెళ్ళిన మహేష్ త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నారట. అలాగే జర్మనీలో సినిమాకు సంబంధించిన 3-4 రోజుల వర్క్షాప్ జరుగుతుందని, ప్రీ విజువలైజేషన్కి సంబంధించిన వర్క్షాప్ అని తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ ఉండనుందని సమాచారం. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. ఇప్పటి వరకు దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అలాగే ఇందులో మహేష్ సరసన ఇండోనేషియన్ నటి చెల్సియా ఇస్లాన్ నటిస్తుందని టాక్. త్వరలోనే ఈ మూవీకి పూజా కార్యక్రమాలతో ప్రకటించనున్నారని తెలుస్తుంది. అడ్వెంచర్ యాక్షన్ డ్రామాతో రాబోతున్న ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్లో కనిపించనున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.